నేను కాకరకాయ పచ్చడి పెడుతున్నానండి. ఇది ఏంటంటే ఒక 1 కేజీ తీసుకున్నాను. ఇది ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకొని కొద్దిగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇది నేను వేరుశనగ నూనెలో వేపుతున్నాను. ఇది నార్మల్గా పెట్టుకొని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోద్ది. ఆల్రెడీ నేను చేసినవి ఉన్నాయి. ఈ విధంగా ఇవి చల్లారాలన్నమాట. దీనికి 1 కేజీకి ఇంత తీసుకున్నానండి నేను. అంటే 2 పెద్ద నిమ్మకాయల సైజు తీసుకున్నాను. ఇది ఏం చేయాలంటే ఒక గిన్నెలో వేసేసి మనము వేడి చేయాలి. కొంచెం వాటర్ వేసుకొని వేడి చేయాలన్నమాట. గుజ్జులాగా చేసుకోవాలి. ఇది మునిగేంత వరకు వాటర్లో కొద్దిగా మరిగించుకోవాలన్నమాట. గుజ్జు రావడానికి చింతపండు మునిగేంత వరకు పోసుకోవచ్చు. నీళ్ళు అంత తీసుకుంటే దీంట్లో అయితే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా మనము బెల్లం వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇంత వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను అనమాట. దీంట్లో మనము ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీని తర్వాత ఆవాలు అనమాట. ఇప్పుడు నా దగ్గర తెల్ల ఆవాలు ఉన్నాయన్నమాట. ఇవి కలిపి డ్రై రోస్ట్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇది చింతపండు గుజ్జు మరిగించాం కదా, ఇది గుజ్జులాగా తయారైంది. దీన్ని మనం కొంచెం మిక్సీ వేసుకుంటే చాలా జారుడుగా చాలా స్మూత్గా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ. ఇది చల్లారిన తర్వాత జారుకి వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పోపుకు సిద్ధం చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అదే మనం కాకరకాయ వేపిన నూనెలోనే మనం పోపుకు వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి చాలా బాగుంటుందన్నమాట వేయడం. కొంచెమేమో సన్న తీసి నేను కచ్చపచ్చ దంచాను. మిగతావి కొంచెం పెద్దగా ఉన్నాయి మాత్రం రాగా కలుపుకుంటాను. అన్నీ కలిపినప్పుడు అందులో రాగా కలుపుతాను. ఇది చాలా బాగుంటుందన్నమాట. మనకి హెల్త్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం ఇప్పుడు మనకు కేజీ కదా, దాంట్లో దీంట్లోనే మనము కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనంటే ఈ బౌల్లో నేను హాఫ్ తీసుకున్నాను. కేజీ తీసుకున్నాను కదా, దానికోసమని నేను హాఫ్ బౌల్ తీసుకుంటున్నాను. ఇంకా కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పోపులో మాత్రం కొద్దిగా వేస్తున్నాను. తర్వాత రాగా కలిపేద్దామని తర్వాత కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. ఇదంతా ఫ్లేవర్ కోసమే. దీని తర్వాత చింతపండు గుజ్జు ఇంతకుముందు నేను మిక్సీలో వేసాను. చాలా మెత్తగా వచ్చిందనమాట. ఇది కూడా కొద్దిగా మనము నూనెలో వేపుకోవాలి. పచ్చిగా ఉండకుండా, పచ్చి వాసన రాకుండా నూనెలో వేపుకోవాలి. ఇది కొంచెం ఎలా అంటే పైకి కొద్దిగా విడివిడిగా వచ్చేటట్టు అప్పటిదాకా వేపాలన్నమాట. పచ్చిదనం పోతున్నప్పుడు బాగా వేగిందని తెలుస్తుందన్నమాట.
ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంతా దీంట్లో కలపాలి. ఆయిల్తో సహా కలపాలి. తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి చేసుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇంతకుముందు మిగిలిన దాంట్లో ఉప్పు వేసి కలిపేస్తున్నాను అనమాట. అంటే అప్పుడు ఈ బౌల్లో హాఫ్ తీసుకున్నాను, దాంట్లో ఇది గుజ్జులో వేసినప్పుడు పోపు వేసినప్పుడు హాఫ్ కలిపాను, మిగతా దీంట్లో కలిపేస్తున్నాను. దీనికి హాఫ్ ఉప్పు తీసుకున్నాం కదా, ఇక బౌల్ నిండా కారం తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 రోజుల తర్వాత తీసి మనము యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెము నీరు కూడా పడుతుంది, మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు కావాలంటే మనము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు కలిపేసుకోవచ్చు. ఇది నచ్చితే మీరు కూడా చేసుకొని మీరు కూడా దాంట్లో కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.